ఓం నమో వెంకటేశాయ. చాలామంది తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోలేకుండా పోతూ ఉంటారు ఎక్కువ రద్దీ వల్ల. అది కాకుండా స్వామివారి కళ్యాణం చేసుకోవాలని తిరుమలలో వీలు కాకుండా కూడా ఉండొచ్చు. అలాంటి వారికి తిరుపతిలో నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఇక్కడ విశేషం ఏమంటే, కళ్యాణం కాని వారికి ఇక్కడ కళ్యాణం చేపించి కంకణం కట్టుకుంటే 6 నెలల లోపు కళ్యాణం అవుతుందనేసి అందరి విశ్వాసము. ఎవరైనా తిరుమల వచ్చినప్పుడు కళ్యాణం చేపించాలని వీలు కాని పరిస్థితుల్లో ఇక్కడ తిరుపతిలో వచ్చి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఉదయం 6 గంటలకు ఓపెన్ ఉంటుందండి. నైటు 8 గంటల వరకు క్లోజ్ చేస్తారు. అయితే ఇక్కడ కళ్యాణం మార్నింగ్ 11 నుంచి 12 వరకు ఉంటుంది కళ్యాణము. మీరు మార్నింగ్ ముందుగా వచ్చి టికెట్ డైరెక్ట్గా తీసుకొని కూడా కళ్యాణం చేయించుకోవచ్చు. కళ్యాణం తర్వాత వాళ్ళు కంకణం ఇస్తారు. ఆ కంకణం కానీ కట్టుకుంటే 6 నెలల లోపు ఎంతటి వారికైనా కళ్యాణం కాని వారికైనా ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ టెంపుల్కి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఎందుకు పేరు వచ్చిందంటే, శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని ఇక్కడ పెళ్లి చేసుకుని తిరుమలకు వెళుతుండగా ఇక్కడ అగస్త ముని ఆశ్రమం రూటులో వెళుతుండగా గురువుగారు మీరు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళొద్దని ఇక్కడే ఉండాలని సూచించారు శ్రీవారిని. అప్పుడు అగస్త ముని ఆశ్రమంలో ఇక్కడే శ్రీనివాస మంగాపురంలో స్వామివారు ఉండడం జరిగింది. స్వామివారు 6 నెలల తర్వాత వెళ్ళే ముందుగా ఒక వరం ఇచ్చారు భక్తులకి. ఏమనంటే, ఎప్పుడైనా సరే నా దర్శనము వీలు కాని పక్షంలో తిరుమలలో ఇక్కడికి వచ్చి దర్శనం మత్స్యావతారంలో నన్ను చేసుకోవచ్చు. తిరుమలలో కళ్యాణం చేపించలేని వాళ్ళు, కళ్యాణం కాని వాళ్ళు ఇక్కడ నా దర్శనం చేసుకుని ఇక్కడ నాకు కళ్యాణం చేపించి కంకణం కట్టుకుంటే తప్పకుండా కళ్యాణం కాని వారికి వివాహం జరుగుతుందని సూచించారు.